మనల్ని బట్టి సంతోషపడాలనుకున్నప్పుడు, దేవుడు మనకు రెండంతలుగా మేలు చేయాలనుకున్నప్పుడు, దేవుడు ముందు మనలో అవరోధంగా ఉన్న దుర్లక్షణాలు ఏమిటో అవలక్షణాలు ఏంటో వెతుక్కుంటాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకున్నప్పుడు, రెండంతలుగా మేలు చేయాలనుకున్నప్పుడు, తన పాత్రలుగా వాడుకోవాలనుకున్నప్పుడు, వర్ధిల్ల చేయాలనుకున్నప్పుడు, మనకు అనేక ఆత్మల్ని ఇవ్వాలనుకున్నప్పుడు, మనల్ని తన పాత్రలుగా వాడుకోవాలనుకున్నప్పుడు దేవుడు ముందు చేసే పని ఏంటో తెలుసా? శుద్ధీకరణ. ఆయన పరిశుద్ధపరచుకుంటాడు, పవిత్రపరచుకుంటాడు. మీరైనా అంతే. ఏ పాత్రనైనా మీరు వాడుకోవాలి అనుకుంటే ముందు దాన్ని నీళ్ల యొద్దకు తీసుకెళ్ళి కడుక్కుంటారు. ఫస్ట్ కడగడానికి ముందు దాన్ని అది ఎలా ఉందో చూస్తారు. చూసి ఎక్కడ దాన్ని మురికుందో, మాలిన్యం ఉందో, అది బయట ఉందో లోపల ఉందో వెతుక్కొని, బయట లోపల కడుక్కొని తీసుకెళ్ళి అందులో రైస్ పోస్తారో, పప్పు పోస్తారో, ఏది వేస్తారో వేసి వాడకానికి మొదలు పెడతారు. కనీసం తాగే నీళ్లకు వాడే పాత్రతో సహా వాడకానికి ముందు శుభ్రపరచుట అనే ప్రక్రియ అనేది జరిగిద్ది. అలాగే దేవుడిని దగ్గరకు వచ్చి మనం, దేవా నన్ను దీవించు, దేవా నన్ను ఆశీర్వదించు, దేవా నాకు రెండంతల మేలు చెయ్యి, దేవా నేను ఈ విధంగా ఉన్నాను, దేవా నేను ఆ విధంగా ఉన్నాను, దేవా నేను ఈ శ్రమలో. ఓకే, తప్పులేదు, నువ్వు దేవుణ్ణి అడగాలి. ఎందుకంటే ఆయనే చెప్పాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం నుంచి కిందికి చదివితే, మీలో ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తన పాడవలెను, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చెయ్యవలెను అని. ప్రైజ్ ది లార్డ్. మనం దేవుని పాదాల దగ్గరికి రావచ్చు. శ్రమను బట్టి, సమస్యను బట్టి, బాధను బట్టి, వేదనను బట్టి, లేమిని బట్టి, కొదువను బట్టి, కొరతను బట్టి, రోగాన్ని బట్టి, అప్పును బట్టి, ఆత్మీయ ఇబ్బందులను బట్టి, భౌతిక ఇబ్బందులను బట్టి దేవుని వద్దకు రావచ్చు. దేవునికి మొర్ర పెట్టవచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, ఇంకోసారి చెప్పండి. తప్పులేదు, మొర్ర పెట్టొచ్చు. దేవుని పాదాల దగ్గరికి కాకపోతే ఇంకెక్కడికి పోతాం? మన ఆర్తధ్వని విని, మన హృదయ స్థితిగతులు నెరిగి మనకు సహాయం ఇచ్చే కనికర సంపన్నుడు దేవుడే. కనుక దేవుని దగ్గరికి రావటం, దేవునికి మొర్ర పెట్టడం ఎంత మాత్రం తప్పు కాదు. కానీ దేవుడు తన కార్యాలు మన విషయంలో చేయబూనుకున్నప్పుడు అత్యవసరంగా దేవుడు ఒక పని చేస్తాడు. దాని పేరే శుద్ధీకరణ. ఏమిటది? శుద్ధీకరణ. పరిశుద్ధపరచుకుంటాడు. మలిన పాత్రలను ఆ మాలిన్యంతోనే వాడుకోడు. దీనికి మీకు చక్కని తార్కాణం కావాలంటే, యెషయాని దేవుడు పిలవడానికి ముందు యెషయాని పవిత్రపరిచినట్టు యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో రాయబడి ఉంది. యెషయా గ్రంథం 6వ